రేపు గురువారం రోజు మర్చిపోకుండా మీ ఇంటి పోపుల డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. ఇలా పెడితే చాలండి, మీరు ఎంత తిన్నా కానీ తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అంటే మన పోపుల డబ్బాలో అండి అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా. అంటే మనం పెట్టుకునే వస్తువులని బట్టి మనం సుగంధ ద్రవ్యాల కిందికి పరిగణిస్తాము. ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. కాబట్టి రేపు గురువారం కదా, చాలా మంచి రోజు అండి నిజం చెప్పాలంటే. అందుకే మీ ఇంటి పోపుల డబ్బాలో ఇది పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం అనేది వెల్లువిరుస్తుందన్నమాట. ఇంటి సంపాదన పెరుగుతుంది, ఇంటికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు పోతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి ఎక్కడున్నా సరేనండి పరుగున మీ ఇంటికి వచ్చి కూర్చుంటుందన్నమాట. మీ ఇంట్లో తిష్ట వేస్తుందని చెప్పొచ్చు. మన పోపుల డబ్బాలో మనం ఏంటంటే కనుక మనకు సంబంధించిన వస్తువులు ఈ జీలకర్ర, ఆవాలు, అలానే కాకుండా ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం. ఈ యాలకులు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. కాబట్టి పోపుల డబ్బాలో